ఎస్కేఎస్ సుగుణ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనకి కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానాలు ఎలా ఉన్నాయి అని మనము ఉగాది రోజు తెలుసుకోవాలన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంటుందయ్యా అంటే, ఆదాయం వచ్చేసి ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. ఆదాయం 8, వ్యయం 14. రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉంటాయి అంటే, రాజ్యపూజ్యం 3, అవమానాలు 5. రాజ్యపూజ్యం 3, అవమానాలు 5. అయితే ఈ కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, వీరు నిండు కుండలాగా కనపడుతూ ఉంటారు. అందుకే ఈ రాశి వారికి కుంభరాశి అని పెట్టారా ఏంటి అన్నట్లుగా వీరు ఉంటారు. వీరి మనస్తత్వం కూడా ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది. ఆ నిండుకుండ కూడా ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, నీళ్లు పోసిన కుండ కాదు, ధాన్యం పోసిన కుండ. ఎందుకు చెప్తున్నాను ఈ విధంగా అంటే, నీళ్లు పోసిన కుండ కొంచెం కదిలిస్తే అటు ఇటు కొంచెం తొణుకులాడుతూ ఉంటుంది. కానీ ధాన్యం పోసిన కుండ అట్లా కాదు. ధాన్యం పోసిన కుండ, ధాన్యాన్ని మనం ఇలా తలకొట్టి ఇలా రాశిగా ఇలా పూర్ణంగా ఇలా పోస్తూ ఉంటాం. కదిలిస్తే ఈ సైడ్ గింజలు ఏవైతే ఉన్నాయో అవి రాలుతాయి తప్ప ధాన్యం మొత్తం రాలిపోదు, గమనించండి. అట్లానే ఎక్కువగా కదిలిస్తే మొత్తం పోతాయి, ఈ నీళ్ళైనా ధాన్యం అయినా ఏదైనా. ఆ విధమైనటువంటి నిండు కుండలాగా వీరు ఉంటారు. వీరికి ప్రతిదీ కూడాను మనస్సులో ఒక రకమైన మంచే కనపడుతుంది తప్ప చెడు కనపడదు ఈ రాశి వారికి, అన్ని రంగాల వారికి కూడాను. అంటే వ్యవసాయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, ఇలా ప్రతి రంగము కూడాను వీళ్ళకి, ప్రతి రంగంలో కూడా వీళ్ళకి కాస్త అందరూ మంచి వాళ్ళే, చెడ్డవాళ్ళు ఎవరూ లేరు అన్నట్లుగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి వీరి అతి మంచితనం ఏదైతే ఉందో అది వీరిని దెబ్బతీస్తుంది. గుర్తుపెట్టుకోండి, వీరిలో ఉన్న ఆ మంచితనం అనే మైనస్ పాయింట్ని ఎదుటివాడు ప్లస్ పాయింట్గా చేసుకొని వాడు మీ నుంచి క్యాష్ చేసుకుంటాడు. అది వీరిలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి కాస్త మీరు ఆ విషయంలో జాగ్రత్త వహిస్తూ, మెలకువ వహిస్తూ, ఎవరికి ఎంతవరకు ఉండాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీరు ప్రధానంగా పూజించాల్సిన దైవం ఒక్కరున్నారు. వారే మనకి అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఏం చెబుతున్నాము అంటే, పరశురాముడిని పూజించండి. ఒకవేళ పరశురాముడి యొక్క గుడి ఎక్కడా ఉండదు కదా, మరి ఆ పరిస్థితి ఏంటంటే కనీసం ఫోటో అయినా తెచ్చుకోండి. ఈ సంవత్సరం వరకు పరశురాముడి ఫోటోని దర్శించినా కానీ మంచి జరుగుతుంది. కాబట్టి పరశురాముడి యొక్క పూజ చేసుకోండి. ఒకవేళ లేదు గుడికి వెళ్ళాలి చెయ్యాలి అని అనుకుంటే, మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో పరశురాముడి స్వరూపమైన అన్నట్లుగా భావన చేస్తూ మీరు వెళ్ళండి. ఆ దైవంలో పరశురాముడిని దర్శించుకోగలిగేంతగా ఆధ్యాత్మికంగా ఉండగలగండి. తప్పకుండా కుంభరాశి వారికి బాగుంటుంది. అయితే ఈ రాశి వారిలో ముఖ్యంగా వీరు గోధుమ కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించండి. ఎందుకంటే ఈ రాశి వారికి కాస్త ఆరోగ్యం భంగం కలిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి. వీరు ఖచ్చితంగా సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. వీలైతే బ్రాహ్మణుని పిలిపించుకొని వేదోక్తంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. ఆ సూర్య నమస్కారాలు చక్కగా 3-4 నెలలకు ఒకసారైనా కానీ ఈ సంవత్సరం చేయించుకోండి. తద్వారా ఆరోగ్యం బాగాలేనటువంటి వారు కావచ్చు, ఆరోగ్యం భంగం
అవటానికి మొదలవుతున్నటువంటి వారు కావచ్చు, కాస్త ఆరోగ్య విషయంలో స్థిమితపడేది కనపడుతూ ఉంది. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని మనకు వేద ప్రమాణం చెప్పబడ్డది. కాబట్టి ఆ ఆరోగ్యానికి సంబంధించి సూర్యుడికి ఆరాధన చేసినట్లయితే బాగుంటుంది. ఇక వీరు గోధుమ కలర్, ఎందుకంటే సూర్యుడికి గోధుమ కలర్ ఇష్టం. ప్రతి ఆదివారము కూడా గోధుమ కలర్ ఉన్నటువంటి రంగు ఉన్నటువంటి పాయింట్, షర్టో, చీరలో, జాకెటో ఏదైతే అది, అంటే మీ యొక్క ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రంలో కొద్దిగైనా గోధుమ కలర్ ఉండాలి. పూర్తిగా ఉంటే ఇంకా మంచిది. అది ఆదివారం రోజు ఉండాలి మీ ఒంటి మీద. ఆదివారం రోజు కనుక ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి వస్త్రధారణ చేస్తూ సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తూ ఉండండి. మీ వ్యాపార విషయాలకు వస్తే మీరు చేసే చేతి వృత్తులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, చక్కగా సాగిపోతూ ఉంటాయి. చిన్న చిన్న ఆటంకాలు రావడం సహజం. దాని నుంచి మీరు బెంబేలెత్తే పరిస్థితి కనబడుతుంది. అంటే అనవసరంగా దాని గురించి ఆలోచించి చిన్నదాన్ని పెద్దదానిగా ఊహించుకుని మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని కాస్త పక్కకు పెట్టండి. ఈ సంవత్సరము వివాహం అయ్యి చాలా కాలం అవుతుంది కానీ సంతానము కలగట్లేదు అనుకున్నటువంటి వారికి ఖచ్చితంగా సంతాన యోగం కనపడుతూ ఉంది. కాబట్టి అందులో అధైర్యపడాల్సిన పని లేదు. సంతానానికి సంబంధించి మీ జాతకరీత్యా ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషానికి సంబంధించి పూజలు, జపాలు అవి చేయించుకోండి. తప్పకుండా మీకు మంచి జరిగేది కనపడుతూ ఉంది. ఈ రాశి వారిలో సంతాన యోగం, అంటే ఎప్పటి నుంచో సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యే సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. మీరు నమ్మాల్సిన ఈ దైవంతో పాటుగా ఎక్కువగా మీరు పెద్దలని, అంటే మీ తండ్రిని, పితృదేవతలని బాగా ఆరాధిస్తూ ఉండండి. మీ తండ్రి తాతల్ని వాళ్ళని ఆరాధిస్తూ ఉండండి. అలా ఆరాధించడం వల్ల కూడాను మీకు మంచి జరిగేది కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా ఆరాధిస్తూ సూర్యారాధన చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చక్కగా ఉండాలి కుంభరాశి వారు అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.